వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కేంద్రంలో బీజేపీ సాగుతున్న దుర్మార్గ విధానాలను ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో తిప్పికొడతారని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన అధ్యక్షుడు చందు అన్నారు. జేఎన్యూలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ విజయం సాధించడంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్లో ఎస్ఎఫ్ఐ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న దుర్మార్గ విధానాలను ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో తిప్పికొడతారని, దానికి జేఎన్యూ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణని తెలిపారు. యూనివర్సిటీలో హింసాకాండకు పాల్పడుతున్న ఏబీవీపీ మతోన్మాద గూండాలపై ఎస్ఎఫ్ఐ నాయకత్వంలోనే లెఫ్ట్ కూటమి ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ విజయం సాధించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలువుటద్దమని తెలిపారు. ఈ సందర్భంగా బాణసంచా కాలుస్తూ రంగులు చల్లుకుంటూ విజయోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు భూపతి, నగర కమిటీ సభ్యులు పవిత్ర, మోహిని, రాణి, గోవర్ధన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలకు పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బొగ్గు రామమూర్తి. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం జడూరు గ్రామంలో బుధవారం పోలాకి మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు గొండు రామన్న అధ్యక్షతన తమ స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి గుండా హరికృష్ణ, కృష్ణారావు, గొండు వెంకటరమణ మరియు వారి సహచరులు మొత్తం 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువా వేసి ఉమ్మడి అభ్యర్థి సీనియర్ నాయకులు బొగ్గు రామమూర్తి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల నాయకులు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలాకి మండలం బొద్దం పంచాయతీ వనవిష్ణుపురం గ్రామంలో టీడీపీ నుండి 20 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం బొద్దాం పంచాయతీ వనవిష్ణుపురం గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సమక్షంలో పాలెన తిరుపతిరావు, పాలెనప్పన్న, కూర్మానగిరి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని, జగన్మోహన్ రెడ్డికి తోడుగా కృష్ణదాస్ కు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, బొద్దాం సర్పంచ్ బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్లు ధరించకపోవడం వలన కలిగే అనర్థాలను ఎస్ఐ సత్యనారాయణ వివరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని ఎస్ఐ సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఆయన వాహనదారులకు హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలకు బాగా మాకు తెలుసు. ఎందుకంటే రోడ్డు మీద అక్కడే ఉంటుంది. ఒక భార్య భర్త బైక్ మీద వెళ్తారు. పొరపాటున ఆ బండిలోని చీరేదో వీళ్ళు దూరిపోయి పడిపోవడమా, లేకపోతే సరిగ్గా కూర్చొని రాకపోవడమా, జారిపోయి పడిపోవడమా జరిగి స్పాట్ ఆవిడైనా చనిపోతే, అతనైనా డ్రైవింగ్ చేసినైనా చనిపోతుంది. అక్కడ గోళ పిల్లలతో ఎన్నో ప్రమాదాలు తెచ్చుకోవడం జరిగింది. ఇదంతా దేనికోసం అంటే మనకు కేవలం చిన్న నిర్లక్ష్యం. హెల్మెట్ వేసుకోకపోవడమే ఉండాలి. రోడ్డు ప్రమాదాల బాధలు కాపాడుకోవాలి మాత్రం కంపల్సరీగా మనము హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి బుధవారం సివిజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు, ఎంసీసీ ఫిర్యాదులు పరిష్కారం, ఎన్నికల సన్నద్దత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయడం, సివిజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా గాని ఎన్కోర్ పోర్టల్ ద్వారా గాని అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటనలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కల్ సబ్ కలెక్టర్ నూరల్ కుమార్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాములను మంజీర్ జిలానీ సమూన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంలను పరిశీలించారు. గోదాముల్లోని సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అనంతరం మళ్లీ గోదాములకు సీళ్లు వేయించారు. అక్కడే ఫుటేజీని పరిశీలించారు. ఈవీఎంల తొలిదశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘానికి ఈ తనిఖీల సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంయుక్త కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్ఓఎం గణపతిరావు, నోడల్ అధికారి సుధా, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతి శంకర్రావు, పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ఏయు వీసీ ఆచార్య కేఆర్ రజని ఏయూల సత్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కేఆర్ రజనీకి తన మాతృ విభాగమైన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫిలాసఫీ మరియు రిలీజియస్ స్టడీస్ శాఖ బుధవారం ఘనంగా సత్కరించింది. ఈ విభాగం మరియు బెంగళూరు ఏసీటీఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్త నిర్వహణలో ధార్మిక విజ్ఞాన పరిణామం, ప్రాచీన సంప్రదాయాలపై ఆధునిక దృక్పథాలు అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సమావేశంలో ఆచార్య కేఆర్ రజని కీలకోపన్యాసం చేశారు. మానవ సమాజంలో మత విశ్వాసాల కంటే మానవతా దృక్పథం నెలకొల్పవలసిన ఆవశ్యకత ఉందన్నారు. మనిషి మధ్య మతం అడ్డుగోడగా ఉండకూడదని, సర్వమతాల సారాంశం తోటివారిని ప్రేమించడమేనని అన్నారు. నేడు మనిషి మత ఘర్షణలకు పాల్పడుతూ సమాజాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని, దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తన పూర్వ విభాగం తనకు చేసిన సత్కారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు ఏసీటీఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సీఈఓ సంతోష్ జ్ఞాన్కండ్ ప్రసంగిస్తూ తన తండ్రి నెలకొల్పిన యాక్ట్స్ అకాడమీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ క్రమంలో తమ అకాడమీ ఆంధ్ర యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా సామర్థ్యం పెంపొందుతుందని, ఫిలాసఫీ శాఖాధిపతి ఆచార్య వానపల్లి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సమావేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం జేమ్స్ స్టీఫెన్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. లావేరు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొర్రెల పరమిల. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లావేరు పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి, రణస్థలం మండల మాజీ ఎంపీపీ గొర్లె పరిమళ పాల్గొన్నారు. ఆమెతో పాటు కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. మెలియకుటి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసిన అంజియా. పాతపట్నం నియోజకవర్గం మెళియాకుట్టి మండలం గొప్పిలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలతి ఢిల్లేశ్వరరావుని, అలాగే మాలతి విజయ్ కుమార్ ని, అలాగే నారసం ధర్మారావుని, పి సాంబమూర్తి, సిహెచ్ సాగర్, ప్రబల్ కుమార్ పాత్రో, ఎక్స్ ఎంపీటీసీ కోట తిరుపతిరావుని టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మావిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జలమూరు మండలం నగరకటకం గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు. బుధవారం జలమూరు మండలం నగిరికట్టకం వైసీపీ నాయకులు రావాడ జగన్మోహన్ రావు, పంచిరెడ్డి మురళీమోహన్, కుంచాల కోటేశ్వరరావు, బలగ పాపారావు, కుంచాల తిరుపతిరావు తదితరులను ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పార్టీ కండువా వేసి సాదరంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఇదేదో యువత ముఖ్యంగా నగిరికట్టడం నుంచి జగన్, రావాడ జగన్ మరియు మిగతా వాళ్ళందరూ కలిపి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ఈ సైకో పాలన పోవాలంటే ముందుకు రావాలనే ఆలోచనతో నగిరికట్టకు సంబంధించిన యువకులందరూ రావడం జరిగింది. వారు వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో మరి చేరడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SSY.